ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేయాలి అని బలమైన కోరిక ఉండేదండి. కానీ అప్పట్లో ఇంత తేలికైన అవకాశాలు లేవండి. తేలికైన అవకాశం అంటే ఇప్పుడు కాంపిటీషన్ తగ్గిపోయిందండి. వాస్తవమే. అగ్నివీర్ వచ్చిన తర్వాత మీరే చెప్పండి, కాంపిటీషన్ తగ్గిపోయింది కదా! ఎందుకంటే 4 సంవత్సరాలే ఉద్యోగం ఉంటుంది. ఆ తర్వాత ఏమో అని భయంతో చాలామంది అప్లై చేయట్లా. కానీ కొంతమంది ఉంటారు, ఈ 4 సంవత్సరాలైనా గానీ గట్టిగా చేద్దాం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేద్దాం. మీకు తెలుసు కదా! ఫైటర్ జెట్స్ దగ్గర నుంచి యుద్ధ విమానాల్లో తిరుగుదాం. 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళీ చక్కగా ప్యాకేజ్ ఇస్తారండి. ఒక 10,00,000 ప్యాకేజ్ ఇస్తారు. ఈ 4 సంవత్సరాలు కూడా స్టార్టింగ్‌లో 30,000, ఫైనల్ ఇయర్‌కి వచ్చేపాటికి 40,000 ఇస్తారు. ఇదే కాదండి, చేసేసి ఒకసారి బయటకొచ్చిన తర్వాత చాలా 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 అక్కడే ఇక్కడే ఉంది, ప్రభుత్వ రంగ సంస్థల్లో వీళ్ళకి అవకాశం ఇస్తున్నారు. కొంతమందిని మళ్ళీ అదే వాయుసేనలో తీసుకుంటున్నారు. ఈ విషయం కొంతమందికి తెలియట్లేదు. సో మరి నేను అగ్నివీర్ అవుతాను అంటే జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అటు సైన్స్ గ్రూపుల వాళ్ళకి ఉంది, ఆర్ట్స్ గ్రూపుల వాళ్ళకి ఉంది, డిప్లొమా వాళ్ళకి ఉంది, ఇంటర్మీడియట్ వొకేషనల్ ఫిజిక్స్ మ్యాథ్స్తో వొకేషనల్ చేస్తారు చూడండి, వాళ్ళకు కూడా అవకాశం ఉంది. 21 సంవత్సరాల లోపు నాకు వయసు ఉంది. ఈ వయసులో నేను ఉద్యోగానికి వెళదాం అనుకుంటున్నాను. ముఖ్యంగా మిలిటరీ, అది కూడా వాయుసేన ఎయిర్ ఫోర్స్లో మంచి ప్యాషన్ ఉంటుందండి చాలామందికి. అలాంటి ప్యాషన్ ఉన్న వాళ్ళకి అవకాశం వచ్చింది. ఫిబ్రవరి 7, 9 ఇచ్చారు చూడండి. ఒకసారి పూర్తి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఎక్కువ టైం లేదు కాబట్టి అప్లై చేయండి. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికీ అవకాశం ఉంది. అయితే మరి మిలిటరీ కదా, ఒడ్డు పొడుగు హైటు అనుకుంటారేమో, వాయు చాలా తక్కువేనండి. 164 అనుకుంటా ఇచ్చారు చూడండి ఒకసారి. అంతే, ఆ హైట్ ఉంటే సరిపోతుంది. కానీ ఒక టెస్ట్ 8 మినిట్స్లో 1.6 కిలోమీటర్స్, అదొక్కటే ఛాలెంజ్. ఆ ఫిట్నెస్ ఉంటే సరిపోతుందండి. ఒకవేళ లేకపోయినా టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసేయచ్చు. సో మరి ఇంటర్ అయిపోయింది, డిప్లొమా అయిపోయింది అనుకున్న వాళ్ళు ఇంకేం ఆలోచించొద్దు. ఏది మిలిటరీలోకి వెళ్ళాలి, మిలిటరీ అంటే మళ్ళీ అలా ఆలోచించకండి. వాయుసేన, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మంచి అవకాశం. మీకు ఎగ్జామ్ పెడతారండి. ఏది సైన్స్ గ్రూపుల వాళ్ళకేమో 60 మార్క్స్‌కి, ఆర్ట్స్ గ్రూపుల వాళ్ళకి ఒక 45 మినిట్స్ పెట్టేస్తారు. అందులో ఉన్న మెరిట్‌ని బేస్ చేసుకొని ఆ తర్వాత ఇంకా ఇంటర్వ్యూ కూడా లేదు, డైరెక్ట్‌గా మిమ్మల్ని పిలిచేస్తారు, మెడికల్ టెస్ట్‌కి పిలిచేస్తారు, తర్వాత తీసుకుంటారు. భారతదేశం అంతా ఉంటుందండి, గుర్తుంచుకోండి. అంటే అన్ని ప్రాంతాల్లోనూ ఉంటాయి. ట్రైనింగ్ అయిపోయాక పోస్టింగ్స్ అండి. సో మరి ఇంత మంచి అవకాశం అసలు మీకు తెలుసా? ఓకే, తెలుసు, అప్లై చేశాను కానీ రాలేదండి అంటారా? చెప్పండి దయచేసి. మనకి మాక్ టెస్టులు ఇచ్చేవాళ్ళు ఉన్నారని చెప్పాను కదండి. మాక్ మెంటారింగ్ అని కొట్టండి, వాళ్ళు అపారమైన మాక్ టెస్టులు ఇస్తారు. మంచి మెటీరియల్ ఉంటుంది, దాన్ని ఫాలో అయిపోండి. దయచేసి ఇంత మంచి సమాచారం వదలకండి, షేర్ చేయండి. ఎవరికో తెలియదు కదా, లైక్ చేయండి, ఆటోమేటిక్గా షేర్ అయిపోతుంది. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి సమాచారం